అందరికీ నమస్కారం అండి. ఐబొమ్మ రవి విడుదల ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐబొమ్మ ఇప్పుడు అందరి నోలలో నానుతున్న పేరు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలను కష్టాలు పెట్టి వేల కోట్ల నష్టం వచ్చేలా చేసిన ఐబొమ్మ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో ఎంతోమంది నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఐబొమ్మ రవి ఆకృత్యాలు బయటపెట్టారు. అయితే ఈ ప్రెస్ మీట్లో సినీ ప్రముఖులు కూడా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమిడి రవిపై 4-5 కేసులు కూడా ఉన్నట్టు సిపి సజ్జనార్ తెలియజేశారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొంతమంది నిపుణులు ఐబొమ్మ రవిపై పెట్టిన ఏ కేసు కూడా చెల్లదంటూ సంచలన విషయాలు వెలుగుకు తీసుకొస్తున్నారు. పైరసీ నేరగాడు ఐబొమ్మ నిర్వాహకుడు బప్పం టీవీ నిర్వాహకుడు అయినటువంటి ఇమ్మిడి రవిపై ఏ కేసు నిలబడే అవకాశం లేనట్టు కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన తన వెబ్సైట్ ద్వారా సినిమాలు అప్లోడ్ చేసి ప్రజలకు ఫ్రీగా సినిమా చూపించారు, కానీ ఆ సినిమాలను అప్లోడ్ చేసి చూసేవారి దగ్గర డబ్బులు డిమాండ్ చేయలేదు. ఒకవేళ వెబ్సైట్లో సినిమాలు అప్లోడ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అది తప్పు. అలాంటప్పుడు మాత్రమే కేసు నమోదవుతుంది. మరి ఆయన డబ్బులు డిమాండ్ చేయలేదు కాబట్టి ఆ కేసు నిలవదు అని కొంతమంది అంటున్నారు. అలాగే తన సైట్లో అప్లోడ్ చేసిన కంటెంట్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ చూపించి డబ్బులు సంపాదిస్తే తప్ప ఆయన మీద కేసు విడుదల నిలవదని కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా ఐబొమ్మ నిర్వాహకుడు రవిపై పెట్టిన ఏ కేసు కూడా సాలిడ్గా నిలబడే అవకాశం కనిపించడం లేదంటూ కొంతమంది నిపుణులు తెలియజేయడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.